చేశారు అలా చేశారు క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది. మేడం మీరు హోమ్ మినిస్టరేనా? మీరు ఒక రెస్పాన్సిబుల్ హోమ్ మినిస్టర్ చైర్లోనే కూర్చున్నారా? క్లియర్ గా కనిపించడం ఏంటి మేడం? మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? మీరు ఏ జమానాలో ఉంటున్నారు? రాతి యుగంలో ఉండే వాళ్ళు ఆలోచించినట్టు మీరు ఆలోచిస్తున్నారు. మాట ముందు ఏ అంటారు, మాట తర్వాత ఏ అంటారు. అసలు విషయానికి వచ్చేసరికి మీరు అసలు ఈ జమానాలో ఉండే వ్యక్తిలాగా మీరు అరే బాబా అమ్ముల్ బేబీ, నీకు కొంతమందికి చూసిన వెంటనే అది ఫేక్ వీడియోవా, లేకపోతే మార్ఫింగ్ వీడియోవా, లేకపోతే అది డీప్ సిక్ చేసిందా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అర్థమైపోతుందిరా తమ్ముడు. బాబా అమ్ముల్ బేబీ, ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మార్ఫింగ్ ఇప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ వీడియో, మార్ఫింగ్ వీడియో చెప్పు నువ్వు. చిన్నపిల్లాడు అడిగి చెప్తాడు. ఇప్పుడు మార్ఫింగ్ వీడియోలు వైసీపీ అయిపోయాక వచ్చిన తర్వాత ఏది మార్ఫింగ్, ఎక్కడ కట్ ఉంది, ఎక్కడ ఎడిట్ చేశారు, ఎక్కడ లిప్సింగ్ అవ్వకుండా వెనక నుంచి వేరే వాయిస్ వచ్చేస్తుంది, ఇవన్నీ అందరికీ తెలిసిపోయారు. నాయన హోంమంత్రి గారు ఎందుకన్నారంటే క్లియర్గా కనపడుతుంది కదా అది ఎక్కడ. ఆ చిన్న వీడియో చాలా చిన్నది, సెకండ్స్లో ఉన్న వీడియో, దాన్ని మార్ఫింగ్ చేయడానికి ఎవరికి అవదరా సామే. అయితే ఈ అమూల్ బేబీ డైరెక్ట్ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చేసినట్టున్నాడు. కోచింగ్ సెంటర్ నుంచి వచ్చేసి ఇక అది మీరు ఎలా చెప్పగలుగుతారు? ప్రతిదాన్ని వీళ్ళు ఫోరెన్సిక్ పంపించి తెప్పించాలంటారు. ఓకే, పోనీ నిజంగా అప్పుడు కేసు పెట్టారు కదా, కోర్టుకి ఇస్తారు కదా, కోర్టు ఖచ్చితంగా ఫోరెన్సిక్ పంపిస్తుంది కదా. ఎందుకంటే మీరు కంగారు అప్పుడే, ఎందుకు అప్పుడే కాలు తొక్కేసుకుంటారు ఎందుకు? ఒకవేళ నిజంగా అది ఫేక్ వీడియో అయితే అవును ఫోరెన్సిక్లో మీరే ప్రూవ్ చేసుకోవచ్చు కదా, అది ప్రూవ్ అయ్యేదాకా ఆగొచ్చు కదా. ఈలోపు ఆ పత్తిత్ రెడ్డి గారు ఒకసారి ఒక పక్కనే, ఈ అమూల్ బేబీ గారు ఇంకో పక్కనే, ఎందుకు కాళ్ళు తొక్కేసుకుంటారు ఎందుకు మరి? ఎందుకు? ఇప్పుడు కోర్టు చూపించిన వీడియో అలా నమ్మేది కదా, వెంటనే ఖచ్చితంగా ఫోరెన్సిక్ అయితే రికమెండ్ చేస్తారు కదా. అసలు అలాంటి పాసిబిలిటీ ఉందా అమూల్ బేబీ? ఇప్పుడు ఒక వీడియో వచ్చింది, కేసు పెట్టాం, కేసు పెట్టిన తర్వాత ఈ వీడియోని దానిలో ఏంటది ఎవిడెన్స్లో యాడ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టు వాళ్ళు దాన్ని పరిశీలిస్తారు, పరిశీలించి దీనికి క్రెడిబిలిటీ అంతా, ఇది ఒకసారి పంపించండి, ల్యాబ్కి పంపించండి, ఇది అవునో కాదో తెలుసుకోండి అని కోర్టు వాళ్ళు పంపిస్తే అప్పుడు జరుగుతుంది అదంతా. అంతేగాని నాకు వీడియో దొరికితే ఇది ఒరిజినల్ కాదని నేను ఫోరెన్సిక్ పంపించి ఆ ల్యాబ్ నుంచి తెప్పించుకున్న తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టను. ఏంటి ఇలా తయారయ్యారు? ఈ కోచింగ్ సెంటర్లో ఇన్స్ట్రక్షన్లు అందరినీ తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఇక శ్రీరెడ్డి మాట్లాడట్లేదు, బోరుగడ్డ మాట్లాడట్లేదు, వర రవీంద్ర రెడ్డి మాట్లాడడానికి లేరు, అందరూ బొక్కలో ఉన్నారు లోపల. అందుకని కొత్త టీంని దింపారా? ఆహా, మీరు తింపుతూ ఉంటే మేము చూస్తూ కూర్చుంటామా? ఇలాంటి అమూల్ బేబీలు పంపించి డైరెక్ట్ హోమ్ మినిస్టర్ మీద, హోమ్ మినిస్టర్ గారి మీదే మాట్లాడేసి అంతా మాట్లాడలేదు. పబ్లిక్ లో అది మార్ఫ్ చేసిన వీడియో, ఫేక్ వీడియో అనే ఒపీనియన్స్ కూడా వస్తున్నాయి. అంటే దాన్ని మీరు అడ్రస్ చేసే విధానం ఇదేనా? ఏపీ గవర్నమెంట్ దగ్గర ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లేదా ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ప్రైవేటైజ్ చేశారా? ప్రైవేటైజ్ చేసినా కానీ కనీసం ఆ అమూల్ బేబీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కోర్టుకి రెస్పాండ్ అవుతుంది అంతే తప్ప ఎవరికి ఏ వీడియో దొరికితే ఆ వీడియో పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి తలుపు కొట్టేసి సార్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అండి ఇగో వీడియోస్ని ఒరిజినల్ కాదు చూడండి అంటే చూడదురా బాబా అమూల్ బేబీ. ఆహా, అన్ని తెలివితేటలోనే మనకి ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించేసి ఎవరు పడితే వాళ్ళు సాక్ష్యాల ఆధారాలు పట్టుకుని ఆర్ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళిపోయి ఎవరు పడితే వాళ్ళు పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అబ్బాయి మీరు చేసి మాకు ఎవిడెన్స్ ఇచ్చేయండి ఇచ్చేస్తారా? ఏమి ఎలా తయారయ్యారు? అర్ధ సత్యం నేను చెప్తున్నాను, ప్రజలు గమనించాలి. ఇటు చెప్పే దాంట్లో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. ఎస్, ఫోరెన్సిక్ నుంచి కన్ఫర్మ్ అయిన తర్వాత అది ఒరిజినల్ అనేది అథెంటికేషన్ వస్తుంది. కానీ ఇది చెప్పే అబద్ధం ఏంటి? హోమ్ మినిస్టర్ గారే డైరెక్ట్గా ఆ వీడియోని ఫోరెన్సిక్ పంపించేయాలట. అంటే దానికి ఇక కోర్టులు అనవసరం, పోలీసులు అనవసరం, ఈ హోమ్ మినిస్టర్ గారే పంపించేసి అది ఒరిజినల్ అని చూసిన వెంటనే ఒరే బాబు రండి అని చెప్పేసి అలాంటి వాళ్ళని 10 మందిని పిలిచి వీళ్ళిద్దరిని ఉరి తీసేయండి అని హోమ్ మినిస్టర్ గారు చెప్పాలా? ఏ అమూల్ బేబీ ఏటి ఓవరాక్షన్? అదేదో పెద్ద ఎవడో కనిపెట్టిన పాయింట్ కనిపెట్టించినట్టు ఆ పత్తిత్ రెడ్డి ఒకడు, అమూల్ బేబీ ఒకడు, మళ్ళీ బిల్డప్. ప్రైవేట్ ఎంటిటీ నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇది ఫేక్ వీడియో కాదు అని కేటగోరికల్ గా చెప్తా, ఆ రిపోర్ట్ ఆధారంగా చూపిస్తా, మీరు పబ్లిక్ కి చెప్పాలి. ఒకవేళ అలా చెప్పినా కూడా గవర్నమెంట్ వెళ్ళదు కాబట్టి ఫోరెన్సిక్ ని కూడా మేనేజ్ చేశారని చెప్తే మళ్ళీ ఇది అమూల్ బేబీ వచ్చి మళ్ళీ ఇలాగే తల పక్కగా ఇదే నూనె రాసుకుని పారాచూట్ నూనె రాసేసుకుని మళ్ళీ ఇలాగే కూర్చుని లేదండి ఫోరెన్సిక్ కూడా వాళ్ళదే కదా, అవును వాళ్ళు ఇప్పించుకున్న సర్టిఫికేట్ మీద మాకు ఏమి నమ్మకం అంటది. ఇదే అమూల్ బేబీ. కానీ వాస్తవం ఏంటనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎన్నన్నా మలుపులు చెప్పండి, ఇప్పుడు కొత్త సరుకుని అయిపోయాక దింపి ఎన్ని అబద్ధాలన్నా ప్రచారం చేయండి, కానీ తెలుగోడు అంటేనే తెలివైనోడు, వాడిని ఎవడో మోసం చేయలేడు. క్లియర్ గా కనిపిస్తుందని చెప్పడం ఏంటి? మీ దగ్గర పైగా స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు కూడా ఉన్నారు, ఎంత అడ్వాన్స్ గా థింక్ చేస్తామని చెప్తా ఉంటారు. అసలు విషయానికి వచ్చరికి ఇంత స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టే గవర్నమెంట్ ఇంత పటిష్టంగా ఉంది. స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు పాదయాత్ర చేశారు కాబట్టే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు నెగ్గారు. స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టే
ఈ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, లేకపోతే మరో నందిగామ సురేష్ లాంటి వాళ్ళు మరొకరు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఎక్కడ? శ్రీకృష్ణ జన్మస్థానంలో. స్టాన్ఫోర్డ్లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టే మీరు తోపు తురుము సింగిల్ సింహం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కూటమి గెలిచిన వెంటనే ఢిల్లీ వీధుల్లో వెళ్ళి ధర్నాలు చేసుకున్నాడు. నూనె రాసుకుని దువ్వేసుకుని టీషర్ట్ వేసుకుని పై బటన్ కూడా పెట్టుకుని చక్కగా వెళ్తాడు చూసారా, ఆ టైపు క్యారెక్టర్ని దింపింది ఐపాక్. అయితే ఈ అమూల్ బేబీ వచ్చి డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారికి వార్నింగ్ ఇస్తుంది, హోమ్ మినిస్టర్ గారిని తప్పబడేస్తుంది. అంటే ఖాళీగా ఉంటే తాజ్మహల్ మీద కూడా తోవాలారేసారు ఆ ఖాళీ. ఐపాక్ కొత్త సరుకు అండి ఇది. And welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. కోచింగ్ చెప్తూ ఉంటారు కదండి, ఏదో ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీషు లేకపోతే ఎంసెట్ కుర్రాళ్ళు కోచింగు, ఆ టైప్ ఇన్స్ట్రక్టర్ను తీసుకొచ్చి ఒక కథ అల్లి, నువ్వు పిల్లలకి ఇలా బాగా చెప్తున్నావు కదా పాఠాలు, సైన్స్ ఫిజిక్స్ బాగా చెప్తున్నావు కదా, ఇక్కడి నుంచి ఈ పాఠాలు కూడా చెప్పు, ఈ తప్పులు ఈ అబద్ధాలను కూడా ప్రచారం చేయని చెప్పి ఒక అమూల్ బేబీని తీసుకొచ్చి ఒక క్యారెక్టర్ ఇచ్చారు ఐపాక్ వాళ్ళు. ఫ్రెండ్స్, ఈ రోజు పాడ్కాస్ట్ ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు హోమ్ మినిస్టర్ అనిత గారు పవర్ లో లేనప్పుడు, అపోజిషన్ లో ఉన్నప్పుడు సిబిఎన్ గారి సెక్యూరిటీ మీద ఆవిడ చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి క్విక్ గా చూద్దాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నిన్న హోమ్ మినిస్టర్ గారు 30 minutes ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో జగన్ గారి కార్ యాక్సిడెంట్ సంబంధించి ఆవిడ కొన్ని కీ రిమార్క్స్ చేశారు. అందులో నాకు ఒకటి కన్విన్సింగ్ అనిపించింది, దాని గురించి నేను మాట్లాడతాను. అండ్ ఆవిడకి నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రెజెంట్ చేస్తాను ఆవిడ మాట్లాడిన దాని మీద. లెట్స్ స్టార్ట్. ఫస్ట్లీ హోమ్ మినిస్టర్ అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు నిన్న జగన్ గారి కార్ యాక్సిడెంట్ లో ఆ వీడియో ఉంది కదా, అది ఫేక్ వీడియో కాదు అని ఎలాగ కన్క్లూజన్కి వచ్చారో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి విందాం. ఇంకా సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే, వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారు, క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది. సింగయ్య అనే దళితుడు ఆ కార్ కింద పడి నలగడం క్లియర్ గా కనిపిస్తా ఉంది. మేడం, హోమ్ మినిస్టర్ ఆ వీడియో మీద అది ఒరిజినల్ ఫేక్ వీడియో అనే కన్సర్న్స్ రేజ్ చేసింది వైసీపీ నాయకులే కాదు మేడం, చాలా మంది కామన్ పీపుల్ కూడా, బోలెడు మంది సోషల్ మీడియాలో ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది, చాలా మంది రేజ్ చేసిన కన్సర్న్. ఇదేదో మార్ఫింగ్ చేశారు ఇలా. మీరు ఇక్కడ గమనిస్తే ఆ పత్తిరెడ్డి గారు సేమ్ టాపిక్, ఇప్పుడు ఈ అమూల్ బేబీ కూడా సేమ్ టాపిక్. ఏంటంటే ఆ వీడియో ఫేక్, ఆ వీడియో ఫేక్ అని వీళ్ళే ఇలాంటి కుర్రలతో ప్రచారం చేస్తారు. మరో పక్కన వచ్చి మీరు రోప్ పార్టీ పెట్టుంటే జగన్ గారి కారులో సింగయ్య పడిపోకుండా ఉండను కదా అని అంబటి రాంబాబు పేరుని ఆయన వచ్చి మళ్ళీ పైన ప్రెస్ మీట్లు పెడతారు. అంటే అది పడిపోయింది ఖచ్చితంగా జగన్ గారి కారులోనే పడిపోయారని నమ్మిన ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి పేరుని నాని అంబటి రాంబాబు రోప్ పార్టీ పెట్టలేదు అనేది కన్వే చేస్తారు. ఇక కొంతమంది అమాయకులు ఉంటారు కదా, తెంగరోళ్ళు ఉంటారు కదా, అలాంటి తెంగరోళ్ళకి ఇలాంటి తెంగరోళ్ళు ఇచ్చి అసలు ఫేక్ వీడియో అది మొత్తం మార్ఫింగ్ వీడియోని మరొక వెర్షన్ని ఈ అమాయకుల కోసం తీసుకెళ్తారు. ఆ ఎదో పనులు చేయకుండా ఉండొచ్చు కదా, ఇంత గడ్డి తినే బదులు, ఇంత అడ్డదారులు దొక్కే బదులు అలా తప్పులే జరగకుండా చూసుకోవచ్చు కదా. ఒకవేళ తప్పు జరిగితే అవును పొరపాటు అయిపోయింది, మా కార్యకర్త అనుకోకుండా పడిపోయాడు, మాకు అలాగే మేము ప్రతిదాన్ని ఇలాగే హైలైట్ చేసుకుంటాం కాబట్టి అందులో చచ్చిపోతారు, ఒకళ్ళిద్దరు చచ్చిపోతారు, మీకెందుకు, మేమేమైనా ఉంటే కోర్టులో చూసుకుంటా అంటే అయిపోద్ది. ఈ డ్రామాలు ఎందుకండి బాబు, ఇన్ని డ్రామాలు.